హలో వ్యూయర్స్, నమస్తే అండి. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి ఈ రోజు రాజు వచ్చి కృష్ణ గారితో కనిపిస్తోంది అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజు అయితే మేము చక్కగా కేకేడి వెళ్తున్నాము. అదేనండి, మన కాకినాడ వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎందుకు బయలుదేరామంటే ఎక్కువగా ఎండ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి మార్నింగే బయలుదేరిపోయాము. అఫ్ కోర్స్ చాలా బాగుంది, వెదర్ అయితే చల్లగా ఉంది, చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అంటే బండి మీద ఎందుకు వెళ్తున్నాము అంటే మనకు వచ్చేసి అమ్మవారి గుడి దగ్గర వచ్చి మనకి వెహికల్ సౌకర్యం ఉండదండి. అదేనండి, నేను అసలు విషయం చెప్పలేదు కదా. మనకి కాకినాడ దగ్గరలో కొవ్వూరు అనే గ్రామం ఉంది కదా, అక్కడ వచ్చేసి వారాహి అమ్మవారు మంచి ఫేమస్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మని ఎక్కువగా కొలుస్తున్నారు. అట్లా వచ్చేసి మేమైతే 2 times వెళ్ళాము. కానీ మాకు కొంచెం మంచి జరిగిందని చెప్పాలి. మనం మనస్ఫూర్తిగా కొలుచుకుంటే ఏ తల్లైనా మనల్ని కడుపులో పెట్టుకుంటుంది. అట్లా వచ్చేసి అమ్మవారిని మళ్ళీ చూద్దాము. మాకు ఒక చిన్న పని ఉంది, అంటే గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఒక ఫంక్షన్ ఉంది, చక్కగా అక్కడికి కూడా వెళ్దాము అని చెప్పేసి మార్నింగే మేమైతే కొంచెం టీ కాదు కానీ కాఫీ తీసుకున్నాం. మేము కాఫీ తీసుకుని ఉపవాసంతోనే అమ్మవారిని దర్శించుకుందామన్న ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి. చాలా అంటే చాలా బాగుంది వెదర్ వచ్చేసి. ఇట్లా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే కాకినాడ అనేసరికి ప్రతిదీ కూడా ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఇక్కడైతే నేను చిన్న చిన్న ఫ్లవర్ వేజులు మాత్రం నాకు నచ్చాయి, తీసుకున్నాను. లొకేషన్ కూడా బాగుంది కదా అని చెప్పేసి నేనైతే కొంచెం వీడియో కూడా తీసుకున్నాను అనుకోండి. ప్రతి జ్యువెలరీ షాప్ని నేను అస్సలు వదలలేదు, ప్రతిదీ బయట నుంచి మాత్రం వీడియో రూపంలో తీసుకున్నాను అనమాట. అంతేకాదండి, కాకినాడ వచ్చేసి మనకి జ్యువెలరీ షాపే కాదు, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ పరంగా బీటెక్ ఏంటి, మెడిసిన్ ఏంటి, ప్రతిదీ కూడా చాలా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం కాకినాడలో చదివిన వారే ఉంటారు. అట్లా వస్తే మా వారైతే చక్కగా ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, చక్కగా ఎడ్యుకేషనల్ పరంగా కూడా చదువు కూడా ఇక్కడే చేశారు. మనకేంటంటే లైఫ్ కొన్ని కొన్ని పాఠాలు నేర్పించేస్తుంది కదండి. అదేనండి, మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎక్కడ మన భవిష్యత్తు ఏంటి, మన భరోసా ఏంటి అన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు. అట్లా వచ్చేసి మేమైతే మ్యారేజ్ అయిన తర్వాత కాకినాడని కొంచెం స్కిప్ చేసామనే చెప్పాలి. అంటే మన బ్రతుకు తెరువు కోసం మనకి ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతాం కదా. అట్లా వచ్చేసి మేమైతే ప్రస్తుతం అయితే కాకినాడ వదిలాం, కానీ అప్పుడప్పుడు కాకినాడ మాత్రం తప్పకుండా వస్తాము. చాలా ఇష్టం అండి కాకినాడ అంటే, ఎందుకో తెలీదు, చాలా మెమొరీ ఉంటుంది ఇక్కడ. నాకంటే మా వారు వచ్చేసి ఎక్కువగా ఇక్కడెక్కడే తిరగడము, ఈ లొకేషన్లోనే ఎక్కువగా ఉండడము, చదువు ఏంటి, పెరగడం ఏంటి, అంతా మా వారికి చాలా వరకు ఈ అనుభూతులు ఉంటాయి. ఆ మెమొరీస్ అనేవి అప్పుడప్పుడు అంటూ ఉంటారు. అంతే కదండి, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మా వారికి వచ్చేసి. అట్లా అయితే మా వారికి ఈ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. అంతేనండి, మన పుట్టిన ఊరిని, చదువుకున్న పాఠశాలని ఎవ్వరూ మర్చిపోకూడదు. ఆయనకంతే కొంచెం హుషారుగానే అనిపించారు నాకు. పోనీలే పాపం ఈ రకంగా ఈయన హ్యాపీగా ఉన్నారని నాకు మనసు అయితే చాలా రిలాక్స్గా అనిపించింది. ఎలాగో కష్టపడి అయితే కొవ్వూరు వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి బండి అనేది కన్ఫర్మ్గా ఉండాలండి. వెహికల్ సౌకర్యం అన్నది మ్యాక్సిమం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆటోస్ ఉన్నాయి అని అంటున్నారు. కాకపోతే మనం బండి మీద వస్తే తొందరగా మనకి దర్శనం అనేది వీలుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రద్దీగా ఉంది. అమ్మవారి దగ్గర అయితే జనసంచారం ఎక్కువగా ఉంది. ఈ రోజైతే చాలా వరకు కొంచెం ఖాళీ అని చెప్పాలి. మేమైతే ఒక 10 minutes వెయిట్ చేసాము. అట్లా వచ్చి గర్భగుడిలో అయితే 10 నిమిషాలు ఉన్నాం కదండి. ఆ 10 నిమిషాలు అమ్మవారిని చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట. భయం వేసింది కొంచెం నాకు అమ్మవారిని, అంటే వీడియో తీయడానికి అయితే కొంచెం ధైర్యం సరిపోలేదు. అంటే ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, మనసు కొంచెం హట్ అయిపోతుంది కదా. మనం కొంచెం ఆత్మాభిమానం కలవాళ్ళమైతే ఈ చిన్న మాట అన్నా మనం తట్టుకోలేం కదా. అందుకని చెప్పేసి నేనైతే చాలా వరకు స్కిప్ చేశాను. కొంచెం మాత్రం మీకు అమ్మవారిని చూపించాలి నా సబ్స్క్రైబర్స్ అని నేను కొంచెం తీసాను అనుకోండి. మ్యాక్సిమం అయితే నేను ఫుల్ వీడియో అనేది తీయలేదు. దగ్గరగా వచ్చేసి ఇక్కడ కొట్లు కూడా చాలా ఎక్కువగా వచ్చేసాయండి. చక్కగా అమ్మవారి, వారాహి అమ్మవారి ఫొటోస్ ఏంటి అన్నీ కూడా వచ్చాయి. నేనైతే చిన్న ఫోటో తీసుకున్నాను. అంటే మనకి నవరాత్రి మళ్ళీ అమ్మవారికి రేపు అమావాస్య మరుసటి రోజు నుంచి వారాహి అమ్మవారిని మనం పూజించుకుంటాం కదా. అంటే ఎక్కువ ప్రబలంగా చెయ్యకపోయినా
చక్కగా చిన్న ఫోటో పెట్టుకుని కుంకుమ పూజ అనేది మనం చేసుకున్నాం అనుకోండి, ఏమీ పెట్టనవసరం లేదు. మనకి బెల్లం ఉంటే బెల్లం ముక్క పెట్టుకుని, పానకం పెట్టుకుని, వడపప్పు పెట్టుకుని అమ్మవారిని మనం కుంకుమ పూజ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏంటంటే అమ్మవారు అనేసరికి వారాహి తల్లి అనేసరికి కొంచెం భయపడుతున్నారు. నాకు తెలిసి భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి కన్న తల్లి మన అమ్మ మనకి మనం పుట్టిన అమ్మ మనకి ఏదైనా తప్పు చేసామనుకోండి, మనకి మీద అంటే తిట్టడము కొట్టడము చేస్తుంది కదా మన తల్లి వచ్చేసి. అట్లాగే మనమ్మ మనల్ని గసిరినట్టే అమ్మవారికి కూడా ఏదైనా తప్పు చేసామనుకోండి, ఆవిడకి కూడా కోపం వస్తుంది కదా. అట్లా వచ్చేసి అమ్మవారిని మనం చేతులారా 2 చేతులతో మనం అమ్మని మనం కొలుచుకున్నాం అనుకోండి, ప్రార్థించామనుకోండి, అంతా మంచి జరుగుతుంది. మనస్ఫూర్తిగా అమ్మని కొలుచుకోండి, ఏది అవ్వదు. నాకైతే మాత్రం నమ్మకం ఉంది. అమ్మ అట్లా ఉగ్రదేవత అని అంటున్నారు, కానీ మనం కొలిచే విధానాన్ని బట్టి ఉంటుంది. నమ్మకంతో పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పాలి. ఇట్లా వచ్చేసి మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చక్కగా మళ్ళీ ప్రసాదాలు అవి తీసుకొని మళ్ళీ మేము కాకినాడ చుట్టేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి జగన్నాథపురం విష్ణాలయం అండి. మీకు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏరియా అయితే. మా వారు వచ్చేసి ఇక్కడ చాలా వరకు ఆయన మెమోరీస్ చెప్తున్నారనమాట. ఇక్కడెక్కడే తిరిగేవాళ్ళము అని చెప్పేసి అంటున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి జ్యువెలరీ షాప్ని నేనైతే బయట నుంచి తీసుకున్నాను. కోర్స్ మనం వెళ్ళేలా లేదు. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ అనేది కొంచెం చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కదండి. అంటే మధ్యతరగతి వాళ్ళు కొనేలా లేదు ఇప్పుడు రేట్ వచ్చేసి. కోర్స్ బయట నుంచి తీసుకోవడంలో తప్పలేదు కదా అని చెప్పేసి అట్లా వెండి ప్లేట్లు ఇవన్నీ బయట డెకరేట్ చేశారు. అవన్నీ నేను మీకు వీడియో రూపంలో చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఇలా తీసుకున్నాను అనమాట. నిజంగా ప్రతి జ్యువెలరీ షాప్ చాలా బాగుందండి. ఎప్పటికైనా ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళి వీడియో తీయాలి అని చెప్పేసి మా వారితో అంటుంటే, ఒకసారి మళ్ళీ వద్దాము, ఇవన్నీ మళ్ళీ దగ్గర నుంచి తీద్దుగానిలే తీసుకుంది కానీ అని చెప్పేసి ఆయన అయితే మంచి అంటే మోటివేట్ చేస్తారు మా వారు వచ్చేసి. ప్రతిదీ కూడా మగవాళ్ళు మనకి ఎంకరేజ్ చేశారనుకోండి, మనకు కొంచెం ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అట్లా వచ్చి మా పిల్లలు మా వారు నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారనమాట. మా పిల్లలు అంటారు, మమ్మీ నువ్వు ఏదైనా తలుచుకున్నావంటే అది అయ్యే వరకు అస్సలు నిద్రపోవు అని చెప్పేసి అంటారు. అవునండి, నాకు కొంచెం మనం ప్రతి విషయంలో సహనం పెట్టామనుకో మనం చేయలేదంటూ ఏది ఉండదు అని ఒక చిన్న నమ్మకం. అట్లా వచ్చేసి నేనైతే వీడియో కూడా నేనే తీసుకోవడం అవన్నీ కూడా మా చుట్టాలు అంటుంటారు, అదే అమ్మ వాళ్ళు అంటుంటారు, ఎందుకమ్మా అంత కష్టపడుతున్నావు అంటారు. ఉండాలండి, ప్రతిదీ కూడా మనం చెయ్యాలి అనే ఒక నమ్మకం పెట్టుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు. ప్రతిదీ చేయగలమనే ఉద్దేశంతోనే నేను ప్రతి చేస్తాను. ఇట్లా వచ్చేసి మొత్తం జ్యువెలరీ షాపులను అయితే మిస్ అవ్వకుండా ఫొటోస్ తీసేసుకున్నాను. అట్లా వచ్చి ఆ రోజంతా ఒక 3 hours వరకు మేము అట్లా అన్ని ప్రతిదీ మిస్ అవ్వకుండా మా వారు చూపించారనమాట చక్కగా వచ్చేసి. తర్వాత ఏంటంటే మేము ఇక్కడ నుంచి ఒక చిన్న అంటే ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి అటెండ్ అవుదామని చెప్పేసి మళ్ళీ మేము అక్కడి నుంచి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఏంటంటే అండి మనకి ఈ రోజు అయితే కనుక మంచి కూల్గా ఉందన్నమాట. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. వెదర్ అనేది చాలా కూల్గా ఉంది. అందుకని చెప్పేసి మేము ఇంకా ప్రతిదీ చుట్టేసాము. ఇంకా తిరిగి చాలా వరకు అన్ని స్నాక్స్ కూడా తిన్నాము. ఈయన అన్నారనమాట, ఇంకా చలవ చేస్తుంది చెరుకు రసం తాగుదామని చెప్పేసి ఇక్కడ చెరుకు రసం తాగుతుంటే ఆయన అంటున్నారు, మేడం మీరు యూట్యూబ్ రా అంటే, అవునమ్మా అంటే మీకు తీస్తాను ఉండండి మీకు వీడియో అనగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా వారు ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట మీ బాబా అని చెప్పేసి. అట్లా ప్రతి ఒక్కరితోనూ తొందరగా ఫ్రెండ్షిప్ చేసేసుకుంటారు. అట్లా వచ్చి ఆయన అంటున్నారు, ఎక్కడికి వెళ్ళారండి అంటే, ఇలా వారాహితి గుడికి వెళ్ళామండి. చాలా మంచిదండి, అమ్మవారు దర్శించుకున్నారు అని చెప్పేసి ఆయన మీ కళ్ళు మంచివి అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. అట్లా వచ్చేసి రిటర్న్ మేము మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇక్కడ అయితే లొకేషన్ చాలా అంటే బాగుంది, అంటే చల్లగా కూల్గా అనిపించింది అనమాట. చిన్న చిన్న చినుకులు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు వీడియో అయితే కనుక ప్రతి ఒక్కరూ మిస్ కాకండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.